యాక్చువల్‌గా చూస్తే పిల్లలకు మినిమమ్ 18 మంత్స్ ఒక మదర్ అయితే ఫీడ్ చేయాలి. హ్మ్. ఓకే. 18 మంత్స్ ఫీడ్ చేయకుండా సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఫీడింగ్ ఫర్ జస్ట్ 3 మంత్స్ బికాస్ ఆఫ్ యువర్ జాబ్, హ్మ్. బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ బికాస్ ఆఫ్ ద మనీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్ అవును. నేను అనడం ఏంటంటే ఇట్స్ టోటలీ రాంగ్ హ్మ్. అండ్ వీ షుడ్ నాట్ డూ దట్. హ్మ్. ఓకే. మీ జాబ్ మీరు చేయండి. బట్ సైమల్టేనియస్‌లీ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ. హ్మ్. బేబీకి మీరు చూడాల్సిన విషయం అది. ఓకే. ఓకే. సో మీరు ఫీడింగ్ ఎంత తొందరగా ఆపకుండా మీరు ఇన్ కేస్ సఫిషియంట్ ఫీడింగ్ ఇస్తే ఒక అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ బాగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతాయి. హ్మ్. అండ్ 18 మంత్స్ ఎబోవ్ మీరు ఇచ్చారంటే ఫీడింగ్ దట్ మీన్స్ మీ అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ అసలు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు వాళ్ళకి. హుహు. ఓకే. నార్మల్ కోల్డ్ అండ్ కాఫ్, ఫ్లూ రావడం దట్ ఈస్ కామన్ థింగ్స్. హ్మ్. లేకపోతే నార్మల్‌గా వాళ్ళకు ఏ టైప్ మేజర్ ప్రాబ్లమ్స్ రాదు. దట్ ఈస్ వన్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రకారంగా అయితే ఆస్మా కొంతమందికి ఆస్మా వచ్చేస్తుంది. అవునండి. ఆస్మా అయితే చాలా కొంతమందికి జెనెటికల్లీ కూడా వస్తుంది. ఆ! ఓకే. వాళ్ళ మదర్‌కు కానీ, ఫాదర్‌కు కానీ హ్మ్. ఎవరికైనా సరే ఆస్మా ఉంటే వాళ్ళకు రావడం అవకాశం అంటే ఉంది. రిలేటివ్స్‌లో ఎవరికైనా ఉన్నా లేదంటే ఫోర్ ఫాదర్స్‌లో ఉన్నా కూడా మనకి జెనెటికల్ డిజార్డర్ లాగా జెనెటికల్లీ యెస్. వచ్చేస్తదా? రావచ్చు. జెనెటికల్ యెస్. డిజార్డర్. యెస్. ఓకే. సో, ఇన్ కేస్ చిన్న పిల్లలకు ఎవరికైనా సరే ఆస్మా ఉంటే హ్మ్. ఐ హావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్. ఇట్స్ హుహు. ఓన్లీ వన్ సింగిల్ మెడిసిన్స్. హుహు. ఓన్లీ వన్ సింగిల్ మెడిసిన్ వాళ్ళకు పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది. బట్ ఇట్ విల్ టేక్ 3-4 మంత్స్. ఆహా! మనము అంతా తొందరగా తగ్గిపోతుందని అనుకోకూడదు. ఆహా! సో, పూర్తిగా తగ్గిపోవాలంటే మనకు తర్వాత ఇంకో ఆస్మా అసలు రాకూడదు అంటే హ్మ్. వన్ సింగిల్ మెడిసిన్ దే హావ్ టు యూజ్ హుహు. అండ్ ఇట్ విల్ బి క్లియర్ వితిన్ 4-5 మంత్స్. దట్స్ ఆల్. ఆహా! యాహ్! కంప్లీట్ పూర్తిగా తగ్గడం అవకాశం ఉంది అన్నమాట. సార్ ఇప్పుడు పిల్లలకి ఐసైట్ అనేది కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. యాహ్! కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఐసైట్ తెలీదు. తగ్గడానికి అక్కడ కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది చిన్న పిల్లలకు నార్మల్‌గా మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు అవును. ఆడుకోవడానికి, హ్మ్. టిక్ టాక్ చేయడానికి. హ్మ్. ఓకే. లేకపోతే వాళ్ళకు ఏదో ఒక గేమ్ వాళ్ళకు పెట్టుకొని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడున్న పిల్లలు తినిపించాలంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేయాలి. అందులో ఇంకేదైనా అడ్వర్టైజ్‌మెంట్ లాగానే ఏమైనా వస్తే చూస్తూ ఆ! తింటున్నారు. ఫోన్ యెస్. లాగేస్తే ఏడుస్తున్నారు. అండ్ ఆ టైప్ అలవాటైతే హ్మ్. చాలా ఫాస్ట్‌గా వాళ్ళకు ఐసైట్ రావడం అవకాశం ఉంది. ఆహా! అనదర్ రీజన్ అక్కడ ఏముందంటే కొంతమందికి సపోజ్ పని ఉంది. వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అరే! మా అబ్బాయికి, అమ్మాయికి ఎవరు చూస్తారని అనుకోని ఒక చోట కూర్చోపెట్టేసి టీవీ ఆన్ చేస్తున్నారు. అవును. టీవీ ఆన్ చేసేసి టీవీ చూడమని చెప్తారు. హ్మ్. వాళ్ళ టీవీ చూస్తే కూడా టీవీది రేడియేషన్ కానీ, ఫోన్‌లో ఉన్న రేడియేషన్స్ కానీ హ్మ్. చాలా హైలీ మన హ్యూమన్ బాడీలో ఎఫెక్ట్ అంటే అవుతుంది. మైండ్ బాగా వర్క్ అవ్వకుండా ఇంకా వాళ్ళు చిన్న పిల్లల చేష్టలే ఎక్కువ చేస్తూ యెస్. ఉంటారా? అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అక్కడ లైక్ మనకు నర్వస్ సిస్టమ్ అక్కడ డ్యామేజ్ అవుతుంది. హ్మ్. అండ్ దానివల్ల వాళ్ళకు ఐసైట్ కూడా రావడం అవకాశం ఉంది. అండ్ ఆహా! ఐసైట్ వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఏమవుతుందంటే దే హావ్ టు విజిట్ ఐ డాక్టర్. సో, ఐ ఆహా! డాక్టర్ అప్పుడు కొంతమందికి ఐ డాక్టర్ ఏం చెప్తారంటే ఆపరేషన్ చేయాలని చెప్తారు. కొంతమందికి ఏం చెప్తారంటే యూ హావ్ టు యూజ్ ఎ స్పెక్ అని చెప్తారు. హ్మ్. సో, చిన్న పిల్లలు చిన్న ఏజ్‌లో కూడా వాళ్ళకు స్పెక్ వచ్చేస్తుంది ఇప్పుడు. అవును సో, సార్. దిస్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లమ్. హ్మ్. అండ్ నా ఒపీనియన్ ప్రకారంగా సపోజ్ ఇఫ్ యూ స్టాప్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ విత్ ద టీవీ ఆర్ ఎనీ సైడ్ ఆఫ్ రేడియేషన్ టెక్నాలజీ హ్మ్. దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు చాలా ఫాస్ట్‌గా రికవరీ అవుతుంది. దట్ ఓకే. ఈస్ వన్. ద సెకండ్ థింగ్ చిన్న పిల్లలకు ఇప్పుడు నార్మల్‌గా ఈ జంక్ ఫుడ్ కానీ, ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్ కానీ ఎక్కువ ఇయ్యకుండా కొంచెం ఫ్రూట్స్ తినడం మనం మొదలుపెట్టామనుకో, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తినడం మొదలుపెడితే లేకపోతే హ్మ్. ఆ! క్యారట్ హల్వా చేసి పెట్టండి. అండ్ ఇప్పుడు అవును. మునక్కాకుది కషాయం మనం తయారు చేసి దానిలో కొంచెం హనీ కలిపేసి డైలీ మీరు తాగిపియండి. హ్మ్. మీకు మీకు ఉన్న చైల్డ్స్‌కు అందరికీ హ్మ్. జనరల్‌గా వాళ్ళకి ఏమవుతుందంటే వితౌట్ ఎనీ మెడికేషన్ హ్మ్. దే విల్ బికమ్ వెరీ, వెరీ హెల్తీ. ఆహా! మునకాకులు అంతా ఏ విటమిన్ అంతా ఎక్కువ ఉంది అన్నమాట. హుహు. సో, ఏ విటమిన్ ఈస్ గుడ్ ఫర్ ద ఐస్. సో వాళ్ళకి ఓకే. బ్లైండ్‌నెస్ అనేది రాకుండా కొంచెం కంటి చూపు మెరుగవుతుందంటారు. బ్లైండ్‌నెస్ రాదు అది తర్వాత విషయం. హ్మ్. బట్ వాళ్ళకు ఏ ప్రాబ్లమ్ రాదు. హుహు. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంటే బాడీలో మునకాకు కషాయం ఉన్నటువంటి ఇస్తే. టాక్సిన్స్ అన్ని పంపించేస్తుంది మునగాకు యెస్. అంటారు. మునకాకు మాక్సిమం వాళ్ళకు ఇమ్యూనిటీ డెవలప్ చేస్తాయి. ఆహా! అండ్ ఐస్‌కు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు. హుహు. దాంతో పాటు క్యారట్ హల్వా వాళ్ళకి తినిపియొచ్చు. హుహు. ఫ్రూట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళకు ఏ టైప్ ఫ్రూట్స్ ఇష్టం ఆ ఫ్రూట్స్ తినిపియాలి. దానిలో హుహు. మినరల్స్ ఎక్కువ ఉంది కాబట్టి హ్మ్. మినరల్స్ ఆర్ గుడ్ ఫర్ ద నర్వస్ సిస్టమ్. అవును. మినరల్స్ ఆర్ ద గుడ్ ఫర్ ద ఆప్టిక్ నర్వ్స్ ఇన్ ద ఐస్. ఆహా! సో, ఫ్రూట్స్ తినిపిస్తే వాళ్ళకు నార్మల్‌గా ఐసైట్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోద్ది. ఆహా! ఓకేనా? హ్మ్. నార్మల్‌గా ఇట్ విల్ బికమ్ నార్మలైజ్. హ్మ్. వాళ్ళకు పవర్ ఎంత ఉన్నా సరే కూడా అది మెల్లమెల్లగా వాళ్ళకు
నార్మల్గా వాళ్ళకు నార్మలైజ్ అయిపోతాయి అన్నమాట. సరే ఇంకొంతమంది ఎలా అంటే సార్ పిల్లలు మ్మ్. ఇంకా సీజన్ తో సంబంధం లేకుండానే ఎప్పుడు జలుబు దగ్గు ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేస్తున్నారు సార్ పిల్లలు దట్ ఈస్ రీకరెంట్ కోల్డ్ అండ్ కఫ్. దానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం బాడీ కెమికలైజ్ మెడిసిన్స్. ఇప్పుడు సపోజ్ ఒకరికి జ్వరం వచ్చింది, ఇమీడియట్లీ వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే ఇమీడియట్లీ ఒక పారాసిటమాల్ సిరప్ తీసుకొచ్చి ఒక 5 ml తాగిపిస్తుంది. ఓకే, సో పారాసిటమాల్ సిరప్ కానీ డోలో సిరప్ కానీ వాళ్ళు తీసుకొచ్చి తాగిపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ కెమికల్ రియాక్షన్ వల్ల వాళ్ళకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ తగ్గితే ఆటోమేటికలీ ఏమవుతుందంటే వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతే దే కెనాట్ ఫేస్ ఆల్ దిస్ ఎనీ సెట్ ఆఫ్ వైరస్ కమ్స్, ఇమీడియట్లీ అటాక్ విల్ టేక్ ప్లేస్. సో ఇమీడియట్లీ జలుపు రావడం, ఇమీడియట్లీ ఏదో ఒక జ్వరం రావడం, లేకపోతే ఇమీడియట్లీ వాళ్ళకు మోషన్స్ పట్టడం, ఇది అన్నీ జరుగుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే మనకు డయట్లు కొంచెం మార్పు చేస్తే అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ నాట్ ఓన్లీ ద డయట్. అక్కడ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఆడుకోవడానికి పంపాలి, కనీసం 1 గంట అయినా వాళ్ళకు ఆడిపియాలి. ఇప్పుడు కొంతమంది మట్టిలో కూడా, ఇప్పుడు చిన్నప్పుడు ప్రతి ఒక్కరు మట్టిలో ఆడుకున్న వాళ్ళే, ఇప్పుడు డస్ట్ ఎలర్జీస్ వస్తాయని చెప్పి చాలా అపురూపంగా ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అన్నట్టు పెంచుతున్నారు. అస్సలు కాదు. బికాస్ ద టెక్నికల్ రీజన్ ఐ టెల్ యూ, మనకు మట్టిలు ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ వీ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ, అండ్ దట్ ఈస్ కాల్ యాక్చువల్లీ దానిలో ఒక పెద్ద మెకానిజం ఉంది అనమాట. ఓకే, సో ఆ టైపు మెకానిజం ద్వారా మన బాడీలో ఒక టైప్ ఎలక్ట్రికల్ వైబ్రేషన్ టెక్స్ ప్లేస్. ఎస్, ఓకేనా. సో ఆ ఎలక్ట్రికల్ వైబ్రేషన్ ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ అక్కడ బ్యాలెన్స్ అవుతుంది అనమాట.